శ్రీధర్ గారు దీని మీద నేను పెద్దగా అన్ని మీరే విన్నారు, నేను అడగాల్సిన క్వశ్చన్ కూడా ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఒకటి, డిబేట్కి రమ్మని సవాల్ చేశారు, లేదు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇమ్మన్నారు. జనరల్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పిలవగానే వెళ్ళారు డిబేట్కి. రేవంత్ రెడ్డి రాలేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు సీఎం రమేష్ పిలిచిన ప్రెస్ మీట్ పెట్టమన్నా ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపించట్లేదా? ఎందుకు రియాక్ట్ కాలేదంటే ఏం చెప్తారు? దేనికి క్లారిటీ ఇవ్వాలా? మీకు అందులో ఒక్క అంశం కూడా క్లారిటీ ఇచ్చేది లేదు. ఆయన ఏం మాడుతున్నాడంటే ఆయనకు ఏదో ప్రాజెక్ట్ వస్తే తెలంగాణలో, అది కాదు ప్రాజెక్టు. కవిత జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేయడానికి నా ఇంటికి కేటీఆర్ వచ్చాడు, కావాలంటే సీసీ కెమెరాలు బయట పెడతా అంటున్నాడు ఆయన. నేనేమంటున్నా, నువ్వేమన్నా ఈడీ సిబిఐ యాక్ట్ చేయకుండా ఏ రాష్ట్రంలో ఉన్న నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు వస్తే ఈడీ సిబిఐ వాళ్ళ మీద పనిచేయకుండా ఆపే బ్రోకరేజ్ కంపెనీ ఏమైనా పెట్టుకున్నావా? ఎందుకు వస్తారు నీ ఇంటికి? వచ్చారనుకో, అది అడిగారని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? నువ్వు చెప్పావు కదా మాకు మిత్రుత్వాలు ఉన్నాయని చెప్పేసి. నేను మీ గురించి కూడా చెప్తా, రమేష్ గారు, మీరంటే ఒక శాసనసభ్యుడిగా, రాజకీయ నాయకుడిగా, ఓ ఇండస్ట్రియలిస్ట్గా తెలుగు వాళ్ళకు గౌరవం ఉంది. కానీ నువ్వు మా పార్టీ నాయకుడి మీద ఏం మాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలా? ఎక్కడుండి మాడుతున్నావు? ఎవరు దగ్గర పెట్టుకోవాలి? అదే మేము ఆలోచిస్తే, అదే మేము తెలంగాణ వాళ్ళుగా, తెలంగాణవాదులుగా మా నాయకుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలి అనే మాట నువ్వు మాట్లాడినప్పుడు మేము ఆలోచిస్తే ఏం గుండాయం చేస్తారా? మీరు రౌడీజం చేస్తారా? బెదిరిస్తారా? అంటే మీ అహంకారం, మీ కార్పొరేట్ కంపెనీలు, మీ కోర్టులు ఎవరినైనా మేనేజ్ చేసుకుందాం అనుకునే శక్తి ఉన్నటువంటి యొక్క ఈ కుయుక్తులా మీ వెనుక ఏమున్నాయి? నాకు అర్థం కాలే. ఒళ్ళు దగ్గర మాడాలి అని చెప్పి మా మీద మాడుతున్నావు. అందుకే ఇప్పుడు 10 ఏళ్ళు మాట్లాడలే వీళ్ళు ఎవరు. కేసీఆర్ అంటే ఆయన కుర్చీ మీద ఉన్న రోజులు ఎవరు మాట్లాడలే. చెప్పిన కాంటెక్స్ట్ ఏంది? కేటీఆర్ గారు ఏం చెప్పినరు? కంచగచ్చిబౌలి భూముల విషయంలో వచ్చినప్పుడు దానికి ప్రతిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? క్విడ్ ప్రోకో లాంటిది ఏమైనా ఉంటే, అటువంటి వాతావరణం ఉంటే, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరిగితే చెప్పే బాధ్యత మాకు ఉండదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలనా? తెలుస్తుంది. నేను అడుగుతున్న ఒక్క నిమిషం ఆగాలి. నీ చెప్తా నీ చరిత్ర. మీరు చెప్తుంటున్నారు కదా సీసీ కెమెరా పెడతా, అది చూపిస్తా, నేను చెప్పనా మీ గురించి? నేను చెప్తాను నీ గురించి. రమేష్, ది అదర్ టీడీపీ ఎంపీ who has defected to the BJP is currently under an income tax investigation amounting to 100 crores. Ramesh Company Ritwik Projects Private Limited allegedly siphoned rupees 74 crores through untraceable transactions, while bills of rupees 25 crores were found to be dubious. దొంగ బిల్లులు 25 కోట్లు, 74 కోట్లు అన్ట్రేసబుల్ ట్రాన్సాక్షన్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడెడ్. ఏం రాశారు? ఎట్లాంటి టైంలో రాశారు? రమేష్ నేమ్ వాజ్ ఆల్సో క్రాప్డ్ అప్ వెన్ అన్ ఓపెన్ వార్ బ్రోక్ అవుట్ లాస్ట్ ఇయర్ విత్ ఇన్ సిబిఐ. వీళ్ళ గొప్పతనం ఏంటంటే, నేను చెప్పేది ఎవరు మాట్లాడుతున్నారు మా మీద, ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయం, మా మీద బురద ఎవరు చల్లుతున్నారు అనే విషయం చెప్పి వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నా నేను. ఎట్ ద టైమ్ వెన్ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా రోడ్ టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ స్పెషల్ డైరెక్టర్ అంటే ఆయన, రాకేష్ ఆస్థానా అంటే ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లెటర్ రాస్తే ఆయన ఏం రాసిండంటే, దా దెన్ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ వాజ్ షీల్డింగ్ ఏ హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మన్ సానా సతీష్ బాబు ఇన్ కరప్షన్ కేస్. సానా సతీష్ బాబు వచ్చి ఏం చెప్తాడు నాకు? ఆయన ఏం చెప్తారు వాళ్ళు వచ్చి? హీ మెట్ తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ హూ ఇన్ టర్న్ మెట్ ది డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అండ్ అష్యూర్డ్ నో యాక్షన్ విల్ బి టేకెన్. అంటే సిబిఐలో కూడా పోయి ఆ సానా సతీష్ అంటే ఆయన చెప్పినట్టు ద ప్రింట్ శ్రీధర్ రెడ్డి గారు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి కేటీఆర్ వెళ్ళారా? ఏమంటున్నా నుంచి సిబిఐ నుంచి బయటపడేమని నేను అనేది ఏంటంటే, వెళ్ళారా మీరు ఈ చరిత్ర పెట్టుకొని, అవునండి అందుకే వెళ్ళారా? జీవీఎల్ నరసింహరావు అని బీజేపీ ఎంపీ ఉంటారు, అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయన ఏం చెప్పారు మీ గురించి? ఆంధ్ర మాల్యాస్ వీళ్ళు ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉండొచ్చు, ఆంధ్ర మాల్యాస్ వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి రాజ్యసభ నుంచి అని జీవీఎల్ నరసింహరావు చెప్పాడు. మళ్ళీ 80 బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మొత్తం కూడా నిర్మా సర్ఫ్ కంపెనీ నాది కాదు. నేనేమంటున్నా, కంపెనీ నాది కాదని చెప్తున్నాను ఇక్కడ. సార్ నేనా ఇది రాయలే, నేను మీకు చూపిస్తున్నా. ఇది ప్రింట్ పత్రికలో వచ్చింది. నేనేమంటున్నా,
ఏం వాస్తవమో ఏం వాస్తవం కాదో రేపు తేలుతుంది. రైట్, అడుగుదాం. ఒక్క ఒకటే నిమిషం. పాయింట్, మళ్ళీ మీ ఫైనల్ దగ్గరకు పాయింట్ ఒకటే. వస్తాను. చెప్పండి. మీ చరిత్ర ఏంది? మీరు ఒక మాజీ మంత్రిని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడుగుదాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మారడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను రమేష్ గారు చెప్తున్నాను. రైట్ రైట్ శ్రీధర్ రెడ్డి గారు, రఘునందన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ టెండర్లకి ఆ వ్యవహారానికి విలీనం అనేది కవిత గారు చెప్పారు, సీఎం రమేష్ ఒక్కలే కాదు. కేటీఆర్ గారు ట్వీట్ కూడా ఇప్పుడే చూశారు. మీరు ఏంటి ఎవరన్నా ఏమైనా మాడొచ్చండి, ఇండివిజువల్స్ కన్సర్న్ అనేది వదిలేసండి కాసేపు. పార్టీ అధ్యక్షులుగా కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడినా మాజీ మంత్రులు అన్ని స్థాయిలలో ఇప్పటికి ఒక 100 సార్లు క్లారిటీ ఇచ్చినాం. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయనే వాదన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలక్ట్రల్ గెయిన్స్ కోసం తీసుకొచ్చింది, ప్రచారం చేసింది, కొంతమేరకు విజయం సాధించింది. నేను ఖచ్చితంగా చెప్తా ఆ విషయాన్ని. ఇవాళ మళ్ళీ అదే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది రమేష్ గారిది కానప్పుడు వారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టెండర్ల విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు, ఉద్దేశం ఏందో చెప్పారు. లేని ఫ్యూచర్ సిటీ, నిజంగా మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడుందో నేనే చూడలే. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్న రోడ్లకు గతి లేదు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల గోతులు, గుంటలు, పొంగుతున్న డ్రైనేజీలు ఇవన్నీ మనోళ్ళు పెట్టుకొని ఇలా ఫ్యూచర్ సిటీ అని కొత్త విషయం చెప్తున్నారు. సరే, ఆ విషయం అంటే అంత ఉలికెందుకు? ఒకవేళ రమేష్ గారు న్యాయబద్ధంగానే టెండర్ సాధించుకొని వచ్చి ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, విలీనం చేసే అవసరం లేదు అని క్లారిటీగా పార్టీ వర్కింగ్ చెప్తుంటే, మేమందరం చెప్తుంటే పదే ఆ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి లాభం కోసం తీసుకొస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్పారండి, ఏమంటున్నా, నాతో చర్చించాడు ఆయన ఏమైనా సత్య హరిశ్చంద్రుడు మొత్తం నేను చెప్పాను మీరు నమ్ముతున్నారా? సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పింది, ఆయన 100 కోట్లు ఎగ్గొడితే కేసు పెట్టామని. వాళ్ళ పార్టీ ఎంపీ ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నాడో, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కదా, టీడీపీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారు కదా వారైతే. వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ఎంపీ గారు జీవన్ నరసింహరావు గారు చెప్పినారు, వారిని ఆంధ్ర మాల్యా అని పిలవండి, వారిని డిస్క్వాలిఫై చేయండి అని రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి రాశారు. వారు బయటికి వచ్చి విలీనం చేయండి మొర్రో అని చెప్పేసి వాళ్ళు పోయినట్టు, అది నేను చెప్తే బాగుండదని మమ్మల్ని బెదిరించే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక ప్రజానాయకుడిని పట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నేను అడుగుతున్నా, మీరు కూడా అట్లనే ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు రఘునందన్ గారు అన్న ప్రకారం తప్పు కదా, కవిత గారు మాట్లాడిన మాటలే ఇలాంటి అవకాశం కవిత గారు మాట్లాడే మాటలు చేయండి. మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చినాము. ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. నేను మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, మీ మాట పద్ధతి, మీ వ్యవహారం, మీరు బెదిరించే పద్ధతిలో మాట్లాడడం, ఈడ భయపడేవాళ్ళు ఎవరు లేరండి. మీ ఉడతూపులు ఇవన్నీ కూడా అక్కడ చూసుకోవాలా, ఇంకేమైనా చూసుకోవాలా. మీకు ఏమంటారు దేశం దగ్గర, మా దగ్గర వచ్చి నేను ఎప్పుడు కూడా ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడాను. కేసీఆర్ చెప్పారు, తెలంగాణ ఉండే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే, మనకి భేదాలు ఇప్పుడు రాష్ట్రంగా విడిపోయాం, ప్రజలుగా అందరూ కలిసి బతుకుతారనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళము. ఇవాళ మీరు ఒక మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని మీరు ఆ భాష మాడుతున్నారే, ఏ ధైర్యంతో మాడుతున్నారు? ఎవరిని చూసుకొని మాడుతున్నారు? ఈ పద్ధతి మంచిది కాదు. మీరు చెప్పారు కదా ప్రెస్ మీట్లో, నేను చెప్తున్నా లైవ్లో, మీరు కూడా అదే పద్ధతిలో ఉంటే మంచిది. మీకు ఏమైనా ఉంటే రాజకీయంగా చర్చ చేద్దాం. ఇప్పుడు కేటీఆర్ చెప్పారు కదా, కేటీఆర్ చెప్పింది కదా, రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి వస్తే చర్చకు సిద్ధమని చెప్పారు కదా, దమ్ముంటే చర్చకు రండి. ఏమైనా ఈ టెండర్ల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే, టెండర్ల ప్రక్రియ ఇట్లా కాదనో అట్లా కాదనో రాజకీయంగా మీరు మాట్లాడండి. కానీ బెదిరింపు ధోరణి, నేనేదో చెప్తే నువ్వేమో అవుతావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే శ్రీధర్ రెడ్డి గారు ఆయన దగ్గర ఇంకేమైనా రహస్యాలు ఉండుంటాయి, అందుకే అలా మాట్లాడు కదా. నేనేమంటున్నా, బెదిరింపు ధోరణిలో మాట్లాడటము, ఏదో బెదిరించాలనుకోవడము, ఇట్లాంటి చిల్లర టాక్టిక్స్, చీప్ టాక్టిక్స్ తెలంగాణ సమాజాన్ని ఏ మాత్రం కూడా ఇంచు మాత్రం కదిలించలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.